మళ్ళీ పత్తికొండ శాసనసభ్యుల వారు ఈరోజు దాదాపు 41 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద బ్రహ్మాండంగా చెక్కుల పంపిణీ ఈరోజే చాలా సంతోషదాయకం. మీరు కూడా ఒక విషయం బాగా ఆలోచించాలి ప్రజలంతా, పత్తికొండ ప్రజలంతా. ఎందుకంటే గత ప్రభుత్వంతో మీరు చూశారు, సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇంతమంది బాధితులు ఉంటే ఒక్కసారిగా 41 మందికి ఇచ్చారంటే ఈ విధంగా ఎన్నిసార్లు జరుగుతూ ఉంటుంది శాసనసభ్యుల సమక్షంలో, అవునా కదా? కాబట్టి మీరు కూడా రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఏమైనా సరే మీ గ్రామాల్లో మీరు చెక్కులు తీసుకొని మీరు ఇంట్లో మీరు బ్యాంక్ చేసుకోవడం కాదు, దీన్ని 10 మందికి చెప్పాలి. మీరు మాకు ఈ గవర్నమెంట్ నుంచి లబ్ధి పొందాము అని మీరు 10 మందికి ఊర్లో ఆ రచ్చబండ కాడ కానీ ఏ టీసాలో కూర్చున్నాడో మీరు తెలియజేయాలి. ఎవరైనా బాధ్యత ఉంటే అన్నగారి దృష్టికి తీసుకొచ్చి మీ గ్రామంలో వాళ్ళు ఈ సీఎం రిలీఫ్ ఫండ్కి అర్హులుంటే అప్లై చేసుకొని మీరు కూడా రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎంపీటీసీ అయితేనేమి, జెడ్పీటీసీ అయితేనేమి, ఎంపీపీలు అయితేనేమి ప్రతి ఒక్క ఎలక్షన్లో శ్యాంబాబు అన్న గారికి ఎందుకంటే ఏకగ్రీవంగా అయితే మీ గ్రామాల్లో మీరు చొరవ చూపాలని చెప్పేసి నేను కోరుకుంటాను. అంతేగాక మీరు ఒకసారి బాగా ఆలోచించాలి. అభివృద్ధి అయితేనేమి, సంక్షేమం అయితేనేమి గత ప్రభుత్వంలో రాష్ట్రాన్ని రావణకాస్తం చేస్తే కూడా పేదల పక్షం మాదిగా అనిపించుకొని చంద్రబాబు నాయుడు గారు సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఎన్ని చెక్కులు ఇస్తా ఉన్నారంటే మీరు ఒకసారి ఆలోచించాలి. సంక్షేమాన్ని ఏ విధంగా అభివృద్ధిని ఒకసారి 2 కళ్ళ మార్పు తీసుకుపోతారో మీరంతా ఆలోచించాలి. కాబట్టి రాబోయే రోజుల్లో మీరు శ్యాంబాబు అన్న గారికి తోడుగా ఉండి రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో గంటాపదంగా ఏకపక్షంగా ఉండాలని చెప్పేసి పత్తికొండ నియోజకవర్గం జిల్లాలని అగ్రపదంగా పెట్టాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.